మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇక రాజంపేట గ్రామస్తులు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రేమ్సాగర్ రావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, అవినీతి పెరిగిందని, ప్రజల సంక్షేమం మరిచి ధనార్జనే ధ్యేయంగా ఎమ్మెల్యేల పాలన కొనసాగుతుందని ప్రేమ్సాగర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నూతన బ్యారేజ్ నిర్మించి అన్ని పంటలకు సాగునీరు అందిస్తానని తెలిపారు. తీసుకుపోయి అప్పుడు హాస్పిటల్లో బెడ్ దొరకడు కూడా కష్టంగా ఉంది. హైదరాబాద్ తీసుకుపోయి వాళ్ళకి ఆపరేషన్ చేయించారు. ఆయన కూడా ఈ పైపులు వేసినప్పుడు కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నా 2 పోతుంది, లేకపోతే నా అటు 2 పోతుంది. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ మండలానికి ఇవాళ నుంచి నేను చెప్తాను, ఇవాళ మీ ఊరు వచ్చిన 30 తారీఖు నుంచి 2 సంవత్సరాల సమయం అయింది. 2 ఏళ్ళు లెక్కత అవసరం లేదు. 2 ఏళ్ళల్లో మన కడెమద్దు, గూడెమద్దు, మన నీళ్లు మన కాన్స్టిట్యూన్సీ దాటినాక తపాలపుర అవతల ఎక్కడ బ్యారేజ్ కట్టుకుంటే కాలువల ద్వారా మనకు నీళ్ళు వస్తాయి. ఈ మోటార్లు కరెంట్ ఉంటుందో తెలియదు, ఈ గోదావరి ఎప్పుడు కొట్టుకోపోతుందో తెలియదు. మన కాలువలు మనకుంటే మన బ్యారేజ్ మనకు ఉంటుంది. 2 పంటలు కాదు, 2 పంటలు ఖచ్చితంగా మీకు సరైన సమయంలో మే జూన్లో ఫస్ట్ నీళ్ళు ఇస్తే నాట్లు వేసుకుని పోయేటట్టు 2 పంటలు చేసుకోండి. ఇంకా చాతనైన వాళ్ళు వ్యవసాయం చేసుకున్న ప్రేమ ఉన్న వాళ్ళు 3వ దానికి కూడా నీళ్ళు ఇస్తాను. నేను 3వ పంటకు నీళ్ళు ఇచ్చే బాధ్యత. ఆ 3వ పంట వీళ్ళందరూ వడ్లు చేసి వీళ్ళందరూ మొగలందరూ పనిచేసింది. మంచిగా మిషన్లు పోతానే, ట్రాక్టర్లు పోతానే, దున్నుతానే, అక్కడ పోయి గడ్డ చూసుకుంటాను. అన్ని బంద్ అయిపోయినాయి. ఓన్లీ ఒక నాట్లు వేసేటప్పుడు అక్కడ పోయి గడ్డ నిలబడతాను. నాట్లు వేసేటప్పుడు ఎందుకు నిలబడతానంటే